డిఎస్సి విద్యా దృక్పథాలు బౌద్ధ కాలం జైన కాలంలో విద్య. ప్రశ్న: ఈ క్రింది వాటిలో బౌద్ధ విద్య మూల సూత్రం ఏది? ఏ. అందరికీ విద్య. బి. బ్రాహ్మణులకు మాత్రమే. సి. కొందరికే విద్య. డి. క్షత్రియులకు మాత్రమే విద్య. Your time start now. జవాబు: ఏ. అందరికీ విద్య. ప్రశ్న: బౌద్ధుల కాలంలో విద్య యొక్క అంతిమ లక్ష్యం కానిది? ఏ. మోక్షాన్ని పొందడం. బి. కోరికలను జయించడం. సి. కఠిన శిక్షల ద్వారా విద్యార్థుల్లో మార్పు. డి. బంధ విముక్తి. Your time start now. జవాబు: సి. కఠిన శిక్షల ద్వారా విద్యార్థుల్లో మార్పు. ప్రశ్న: బౌద్ధమతం ఎప్పుడు ప్రారంభమైంది? ఏ. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం. బి. క్రీస్తు శకం 6వ శతాబ్దం. సి. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం. డి. క్రీస్తు పూర్వం 11వ శతాబ్దం. Your time start now. జవాబు: ఏ. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం. ప్రశ్న: దీక్షకు సిద్ధం కండి పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది? ఏ. వ్యాసం. బి. సంభాషణ. సి. కరపత్రం. డి. గేయం. Your time start now. జవాబు: సి. కరపత్రం. ప్రశ్న: గౌతమ బుద్ధుడు ఈ క్రింది విధంగా పిలువబడేవారు? ఏ. ఆసియా అగ్ని. బి. ఆసియా జ్వాల. సి. భారతదేశ జ్యోతి. డి. ఆసియా జ్యోతి. Your time start now. జవాబు: డి. ఆసియా జ్యోతి. ప్రశ్న: వేదకాలంలోని యజ్ఞయాగాదులు కర్మకాండలు కొందరికి భారంగా తోచాయి. ధర్మమార్గాన్ని తెలుసుకునేందుకు అందరికీ సమాన అవకాశం ఉండాలని, శాంతి, అహింసలు ధర్మసమ్మతం అయితే జంతుబలులు ఎందుకు చేస్తారు అని ప్రతిపాదించింది ఎవరు? ఏ. యజ్ఞవల్కుడు. బి. గౌతమ బుద్ధుడు. సి. వర్ధమాన మహావీరుడు. డి. శంకరాచార్యులు. Your time start now. జవాబు: బి. గౌతమ బుద్ధుడు. ప్రశ్న: తమ జీవన ప్రమాణంలో మంచి, చెడులను చూసి తపస్సు, సాధన చేసి విజయం పొందినవారు చూపిన సరైన సత్యమార్గమే ఏమిటి? ఏ. హిందూ మతం. బి. జైనిజం. సి. బుద్ధిజం. డి. పైవన్నీ. Your time start now. జవాబు: బి. జైనిజం. ప్రశ్న: జైనుల బోధనలు ఎక్కువగా ఈ క్రింది భాషలో జరిగేది? ఏ. సంస్కృతం. బి. తెలుగు. సి. ప్రాకృతం. డి. పైవన్నీ. Your time start now. జవాబు: సి. ప్రాకృతం. ప్రశ్న: జైనుల కాలంలో ప్రముఖ విద్యా లక్ష్యం కానిది? ఏ. నిశ్చల. బి. సంవర. సి. నిర్జర. డి. లోక కళ్యాణం. Your time start now. జవాబు: ఏ. నిశ్చల. ప్రశ్న: జైన కాలంలో విద్యాభ్యాస ప్రారంభ వయస్సు ఎంత? ఏ. 8 సంవత్సరాలు. బి. 12 సంవత్సరాలు. సి. 10 సంవత్సరాలు. డి. 5 సంవత్సరాలు. Your time start now. జవాబు: డి. 5 సంవత్సరాలు. ప్రశ్న: బౌద్ధ కాలానికి సంబంధించి సరికాని ప్రవచనం? ఏ.
బెంగాల్లో టోల్ విద్యా విధానం రావడానికి కారణం బౌద్ధ విద్య. బి. బౌద్ధ కాలంలో ఉన్నత విద్యను సంస్కృతంలో బోధించేవారు. సి. వీరి కాలంలో అమావాస్య, పౌర్ణమి రోజున ఉపాధ్యాయ సమావేశాలు జరిగేవి. డి. ఉన్నత విద్యను పొందిన విదూషి అనే మహిళ బౌద్ధమత సన్యాసిని పెళ్లి చేసుకోవాలి. Your time start now. జవాబు డి. ఉన్నత విద్యను పొందిన విదూషి అనే మహిళ బౌద్ధమత సన్యాసిని పెళ్లి చేసుకోవాలి. ప్రశ్న: జైన విద్యా విధానానికి సంబంధించి సారి కానిది ఏది? ఏ. వీరి కాలంలో విద్యలో అతి క్రమశిక్షణ నిషేధం. బి. విముక్తి పొందిన ఆత్మలను జైనులు విజేతలు అని పిలిచేవారు. సి. జైనులు ఉపాధ్యాయ కేంద్రీకృత విధానాన్ని అనుసరించేవారు. డి. వీరి ప్రకారం జీవ అనగా బంధనంలో ఉన్న వ్యక్తులు. Your time start now. జవాబు ఏ. వీరి కాలంలో విద్యలో అతి క్రమశిక్షణ నిషేధం. ప్రశ్న: వర్ధమాన మహావీరుడు ఈ క్రింది బిరుదుతో పిలువబడ్డారు. ఏ. ఆసియా జ్యోతి. బి. భారతదేశ జ్యోతి. సి. శాంతిప్రియుడు. డి. సర్వజ్ఞుడు. Your time start now. జవాబు డి. సర్వజ్ఞుడు. ప్రశ్న: జైనమతం యొక్క జినుడు మరియు జైనుల ప్రవక్త అని ఎవరికి పేరు? ఏ. వర్ధమాన మహావీరుడు. బి. గౌతమ బుద్ధుడు. సి. వృషభనాథుడు. డి. పార్శ్వనాథుడు. Your time start now. జవాబు ఏ. వర్ధమాన మహావీరుడు. ప్రశ్న: జిన అనగా ప్రాపంచిక సుఖాలపై పూర్తి నియంత్రణ కలిగి మోక్షాన్ని పొందడాన్ని ఇలా పిలుస్తారు. ఏ. ఘనత. బి. పరాజిత. సి. సన్యాసి. డి. విజేత. Your time start now. జవాబు డి. విజేత. ప్రశ్న: ఇంద్రియాలను జయించినవాడు అంటే ఎవరు? ఏ. జినుడు. బి. ఘనుడు. సి. భానుడు. డి. ఇంద్రుడు. Your time start now. జవాబు ఏ. జినుడు. ప్రశ్న: జైన అనే పదానికి అర్థం. ఏ. పరాజిత. బి. విజేత. సి. సన్యాసి. డి. మోక్షం. Your time start now. జవాబు బి. విజేత. ప్రశ్న: జైనులకి సంబంధించి పంచమహావ్రతాలు కానిది. ఏ. అహింస. బి. సత్యం. సి. జీవహింస. డి. బ్రహ్మచర్యం. Your time start now. జవాబు సి. జీవహింస. ప్రశ్న: దుఃఖానికి కారణం కోరికలు. ఈ రెండింటికి కారణం అవిద్య. దీనికి పరిష్కార మార్గం అష్టాంగ మార్గం అని తెలియజేసిన వారెవరు? ఏ. వర్ధమాన మహావీరుడు. బి. గౌతమ బుద్ధుడు. సి. శంకరాచార్యుడు. డి. యజ్ఞవల్కుడు. Your time start now. జవాబు బి. గౌతమ బుద్ధుడు. ప్రశ్న: బౌద్ధ కాలంలో 8 సంవత్సరాల వయస్సు నిండిన తర్వాత పిల్లల తలవెంట్రుకలు తీసివేసి పసుపు రంగు వస్త్రాలను చేతిలో పట్టుకుని తాను చేయబోయే బౌద్ధ విహారంలో ప్రధాన సన్యాసిని కలిసి చదువుకోవడానికి అనుమతి పొంది పసుపు బట్టలు వేసుకునే కార్యక్రమం. ఏ. ఉపసదస్సు. బి. పబ్బజ. సి. ఉపనయనం. డి. ఉపసంపద. Your time start now. జవాబు బి. పబ్బజ. ప్రశ్న: క్రింది వానిలో త్రిరత్నంగా పిలువబడనిది. ఏ.
సమ్యక్ దర్శనం, బి సమ్యక్ జ్ఞానం, సి సమ్యక్ చరితం, డి సమ్యక్ అంతర్దృష్టి. Your time start now. జవాబు డి సమ్యక్ అంతర్దృష్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేఎస్కే విన్నర్స్ యూట్యూబ్ ఛానల్. ఇలాంటి ఇన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.